టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస్ స్టేడియంలో ఫిబ్రవరి 15న జరగనున్న భారత్ పాకిస్తాన్ హై వోల్టేజ్ పోరుకు ముందే వాతావరణం వేడెక్కింది. పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్, భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ శైలిపై చేసిన విమర్శలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి. అభిషేక్ కేవలం ఒక స్లాగర్ మాత్రమేనని, అతని వద్ద పక్కా టెక్నిక్ లేదని అమీర్ చేసిన వ్యాఖ్యలు భారత అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. ప్రతి బంతిని బౌండరీకి తరలించాలనే ప్రయత్నంలో అతను తరచుగా వికెట్ పారేసుకుంటాడని, స్థిరత్వం లేని బ్యాటింగ్ వల్ల అతను జట్టుకు భారంగా మారే అవకాశం ఉందని అమీర్ విశ్లేషించాడు. ముఖ్యంగా శరీరానికి దగ్గరగా వచ్చే బంతులను, స్వింగ్ అయ్యే డెలివరీలను ఎదుర్కోవడంలో అభిషేక్ తడబడతాడని, ఆ బలహీనతను పాక్ బౌలర్లు వాడుకోవాలని అతను సూచించాడు. అమెరికాతో జరిగిన మ్యాచ్లో గోల్డెన్ డకౌట్ అవ్వడం అమీర్ వాదనకు బలాన్ని చేకూర్చినట్లు అనిపించినా అభిషేక్ వంటి విధ్వంసకర బ్యాటర్ను తక్కువ అంచనా వేయడం సరికాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు కేవలం మైండ్ గేమ్స్ అని, మ్యాచ్ కు ముందు భారత ఆటగాడిపై ఒత్తిడి పెంచేందుకు అమీర్ ఇలాంటి విమర్శలు చేశాడని నెటిజన్లు మండిపడుతున్నారు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. మరోవైపు మైదానం వెలుపల జరుగుతున్న ఈ వివాదాల మధ్య అభిషేక్ శర్మ ఆరోగ్య పరిస్థితి టీం మేనేజ్మెంట్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత కొన్ని రోజులుగా కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న అతను నమీబియా మ్యాచ్ కు దూరమయ్యాడు. పాకిస్తాన్ వంటి కీలక ప్రత్యర్థితో తలపడే సమయంలో ఓపెనర్ అందుబాటులో ఉండడం భారత్ కు అత్యంత కీలకం. అభిషేక్ పూర్తి ఫిట్నెస్ సాధించకపోతే జట్టు కాంబినేషన్లో మార్పులు చేయక తప్పదు. అయితే మెడికల్ టీం పర్యవేక్షణలో అతను వేగంగా కోలుకుంటున్నాడని, మ్యాచ్ సమయానికి సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరోవైపు మైదానం వెలుపల జరుగుతున్న ఈ వివాదాల మధ్య అభిషేక్ శర్మ ఆరోగ్య పరిస్థితి టీం మేనేజ్మెంట్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత కొన్ని రోజులుగా కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న అతను నమీబియా మ్యాచ్ కు దూరమయ్యాడు. పాకిస్తాన్ వంటి కీలక ప్రత్యర్థితో తలపడే సమయంలో ఓపెనర్ అందుబాటులో ఉండడం భారత్ కు అత్యంత కీలకం. అభిషేక్ పూర్తి ఫిట్నెస్ సాధించకపోతే జట్టు కాంబినేషన్లో మార్పులు చేయక తప్పదు. అయితే మెడికల్ టీం పర్యవేక్షణలో అతను వేగంగా కోలుకుంటున్నాడని, మ్యాచ్ సమయానికి సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. బంగ్లాదేశ్ ఇష్యూ తర్వాత మరియు ఆసియా కప్ ముగిసిన నేపథ్యంలో ఈ ప్రపంచ కప్ పోరు ఇరు దేశాలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రేమదాస్ స్టేడియంలో పిచ్ కండిషన్స్ మరియు స్పిన్నర్ల పాత్ర కీలకం కానున్న నేపథ్యంలో అభిషేక్ వంటి పవర్ ప్లే హిట్టర్ జట్టులో ఉండడం భారత్కు అదనపు బలం. ఏది ఏమైనా అమీర్ విమర్శలకు అభిషేక్ తన బ్యాట్తోనే సమాధానం చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్ కేవలం రెండు జట్ల మధ్య పోరు మాత్రమే కాదు, వ్యూహాలకు, నైపుణ్యానికి మరియు ఆత్మవిశ్వాసానికి మధ్య జరుగుతున్న మహా సంగ్రామం.